సువార్త మాటలు మాత్రమే మనం వినటానికి సిద్ధపడేవారుగా ఉందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. ఈ రాత్రి సువార్త మానంగా ఈ వచ్చిన భాగాల్లో మనము ప్రభు మాటలు విని పాపికి రక్షణ కలిగించు మాటలు దైవ గ్రంథములో నుంచి వినటానికి మనము ఇష్టపడేవారుగా ఉందాం. 30వ అధ్యాయంలో 3 మాటలు మొదటిగా మనం చదువుకుందాం. మొదటి సందర్భంగా 30వ అధ్యాయము 11వ వచనం చూడండి. అడ్డము రాకుండుడి. 11వ వచనం చదువుతున్నారు. అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, త్రోవ నుండి తొలగిడి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకు వారునై ఉన్నారు. 12వ వచనం కూడా చదువుకుందాం. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. 15వ వచనం కూడా చదువుకుందాం. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి 15వ వచనం ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాద సన్నిధికి చేరి వచ్చి ఉన్నాము. ఈ కూడుకుల యొక్క 2వ రాత్రి ప్రభా, మీ సన్నిధిలో మరొక్క మీ దాసుడు అల్పుడు నాయన మిమ్మల్ని గూర్చిన సంగతులు తేటగా అందించడం చేతగాని అభాగ్యుడు. ఈ రాత్రి ప్రభువా, మీ మాటలుగా మా అందరికీ వినే బుద్ధి, గ్రహించే మనసు, లోబడే గుణము, రక్షించబడనవారు రక్షించబడినట్లు, పాపాన్ని గురించి పశ్చాత్తాపడినట్లు అయ్యా, ఈ రాత్రి ఎందరైతే మీ నిర్ణయములో మీ సంకల్పంలో ఉన్నారో అట్టివారు ప్రభువా మీ చెంతకు ఆకర్షించబడినట్లు ఈ రాత్రి మీ సహాయం అందించమని, నిలిచి ఉన్న నన్ను మరుగుపరచమని సువార్తకి ఆధారంగా ఉన్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్యాన్ తీసేయండి దయచేసి. ప్రభునందు ప్రియులారా, మనము యెషయా గ్రంథము 30 అధ్యాయంలో మొదటిగా మనము 3 వచనాలు చదువుకున్నాం. ఈ 3 వచనాల్లో ఒకే సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఒకటి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. 12వ వచనములో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఏమై ఉన్నాడో ఈ 30వ అధ్యాయంలో తేటగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు దేవుడు ఏమై ఉన్నవాడంటే ఆయన పరిశుద్ధుడు అని తేటగా ఇక్కడ లేఖన భాగంలో మనం చదువుకుంటా ఉన్నాం. ఈ మాటలు ఎవరికి తెలియచేయబడుతున్నాయి అని మనం గమనిస్తే, ఇశ్రాయేలు జనాంగానికి అవసరమైన మాటలు అన్య జనాంగానికి కూడా అవసరమైన మాటలు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించబడి వారు కనాన్లో ప్రవేశించిన తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు కదండి. అనేక సదుపాయాలు చేస్తూ వచ్చినా వారి జీవితాల్లో వారు ఇంకాను ఐగుప్తు వైపుకే చూస్తూ ఉన్నారు. వారు ఇంకా అస్సూరు వైపుకే చూస్తూ ఉన్నారు. వారు ఇంకా బబులోను వైపుకే చూస్తూ ఉన్నారు. దేవుని ప్రజలే కానీ ఎన్నడూ వారు దేవుని వైపు చెప్పండి చూసిన వారు కాదు.
7వ వచనం చూడండి, 30వ అధ్యాయంలో 7వ వచనం. ఐగుప్తు వలని ఐగుప్తు వలనని సహాయము పలికి మాలినది, ఐగుప్తు వలనని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేత ఏమీయూ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. చూడండి, ఇశ్రాయేలీలే కానీ ఏనాడో వదిలేసి వచ్చినటువంటి చెప్పండి, ఐగుప్తు వైపుకు వారు ఏం చేస్తున్నారంటే ఐగుప్తు సహాయాన్ని కోరుకుంటున్నారని మాట రాయబడింది. ఐగుప్తు అనగా పాపము, ఐగుప్తు అనగా లోకము కదండి, ఐగుప్తు అనగా నాశనము. ఐగుప్తులో వారి పితరులు ఎన్ని శ్రమలు కదా, కొలుములో పుటమైపోయినట్లుగా, అగ్ని లేక ఇనుము అగ్నికి కరిగించినట్లుగా భయంకరమైన శ్రమలు వారు అనుభవించారు. అయినా వీరింకా దేని వైపు చూస్తున్నారంట చెప్పండి, ఐగుప్తు వైపు చూస్తూ ఉన్నారు. కనుక దేవుడైన యెహోవా ఏమై ఉన్నవాడు అని ఇక్కడ రాయబడిందంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని వారికి మరలా తెలియపరచవలసి వస్తుంది అని మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఏమై ఉన్నాడో వారు ఎరుగుదురు, దేవుని వారు పూజిస్తున్నారు, దేవుని వారు ఆరాధిస్తున్నారు, దేవుళ్ళు వారు నడుచుకుంటున్నారు. కానీ ఇంకా వారి యొక్క చూపు, వారి యొక్క ఆలోచన, వారి యొక్క అన్వేషణ దేని మీద ఉందంటే ఐగుప్తు మీద ఉంది అనే మాట మనం గమనిస్తున్నాం. ఈ అధ్యాయంలో మనం తేటగా చదవగలిగినట్లయితే అన్య దేశపు రాజుల యొక్క సహాయాన్ని వారు కోరుతూ ఉన్నారు. దేవుడికి అది ఎంత మాత్రం కూడా ఇష్టమైంది కానే కాదు. కనుక ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎవరట? ఆయన పరిశుద్ధుడు చెప్పండి, ఆయన పరిశుద్ధుడు. ముమ్మాటికి ఆయన ఏమై ఉన్నవాడంటే పరిశుద్ధుడై ఉన్నవాడు. కనుక దేవుడు అనగా అర్థం ఏంటంటే పాపము లేనివాడు, పరిశుద్ధత కలిగినవాడు. మనము ఇదే యెషయా గ్రంథములో 6వ అధ్యాయం 3లో ఇలా చదువుకుంటున్నాం చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం ఏమంటాడు అక్కడ? వారు సైన్యములకు అధిపతిగా యెహోవా, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎవరంట? 1 పరిశుద్ధుడు, 2 పరిశుద్ధుడు చెప్పండి, 3 పరిశుద్ధుడు. అంటే అర్థం ఏంటంటే ముమ్మారికి ఆయన ఏమై ఉన్నవాడు? పరిశుద్ధుడై ఉన్నవాడు. కించెత్తు కూడా ఆయనలో ఏమీ లేదంటే పాపము లేదు, అవిధేయత లేదు, అపవిత్రత లేదు, అవినీతి లేదు. ఆయన ముమ్మాటికి పరిశుద్ధుడై ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడి ఉంటే ఈ పరిశుద్ధ దేవుణ్ణి విడిచి వారు ఐగుప్తు వైపు చూస్తున్నారు, అస్సూరు వైపు చూస్తున్నారు, బబులోను వైపు చూస్తున్నారు. అన్య రాజుల సహాయాన్ని వారు కోరుతున్నారని ఈ అధ్యాయంలో సారికి మనము జ్ఞాపకం చేసుకోగలం ప్రియులారా. అలా అయితే దేవుడైన యెహోవా ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. మరి ప్రజలు ఎవరు? అది కదా కావాల్సింది. దేవుడేమో పరిశుద్ధుడు. మనము ఒకసారి ఎబ్రీ పత్రిక వెళ్దాం చూడండి. ఎరిగిన వచనమైన సందర్భాన్ని బట్టి చదువుకోవటం సహాయకరం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం కదండి. దేవుడు ఎలాంటి వాడు అంటే పవిత్రుడు, నిర్దోషియు. అయ్యా అమ్మ వినండి, దేవుడు ఎలాంటి వాడు? పవిత్రుడును అంటే అపవిత్రత లేనివాడు. నిర్దోషి అంటే అర్థం ఏంటంటే ఏ దోషము లేనివాడు. నిష్కల్మషుడు అంటే ఏ కల్మషము లేనివాడు. ఎంతటి మహనీయుడో చూడండి. పాపులలో చేరక దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు చెప్పండి. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులతో తిరిగిన పాపం అంటకుండా బ్రతికినవాడు. ఓసారి శాస్త్రులు పరిశీలన అన్నారు, మీ బోధకుడు సుంకర్లతోనూ చెప్పండి పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము
చేయుచున్నాడు అన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మాటలు మనం చూస్తాం. మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే మీ బోధకుడు పాపులతో స్నేహము చేయుచున్నాడు అన్నాడు. పరిశీలన చూసి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి అనే మాట చాలండి. కలిసి ఆయన పాపులతో కలిసి ఉన్నాడే కానీ కించెత్ అయిన పాపము లేనివాడు. పాపులతో కలిసి నడిచినవాడు, పాపులతో కలిసి భోంచేసినవాడు, పాపులతో కలిసి సంభాషించినవాడు, పాపులతో కలిసి ఈ పాపలోకంలో జీవించాడే కానీ ఈ కించెత్తు కూడా ఏమి లేదు, ఆయనలో పాపము లేదు. కంచు కాగడా పెట్టి వెతికిన కించెత్తు కూడా పాపము లేకుండా జీవించిన పవిత్రుడు, అపవిత్రత లేనివాడు. అందుకనే దైవ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రికలో మనం ఇలా చదువుకుంటాం. మొదటి అధ్యాయంలో ఎంతో తేటగా వ్రాయబడిన ఒక వచనం కదండి. పాత నిబంధనలో రాయబడిన మాటను ఇక్కడ క్రొత్త నిబంధనలో మరోసారి వివరించబడింది. 14వ వచనం చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడో పాత నిబంధనలో చెప్పాడు. అది క్రొత్త నిబంధనలో దాన్ని పేతురు మరలా ఎత్తి రాస్తా ఉన్నాడు. ఏమన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి. దేవుని ఉద్దేశం ఎల్లప్పుడూ కూడా ఏంటో చెప్పండి. దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన ద్వారా సృజించబడిన మానవులందరూ కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి అని. అది ఆయన కోరిక, ఆయన ఉద్దేశం, అది ఆయన ఆలోచన. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ప్రజలైన వారు కూడా ఎల్లప్పుడూ ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరుకునేవాడు, ఆశించేవాడుగా ఉన్నాడు. అయితే దేవుడు పరిశుద్ధుడే కానీ ప్రజలేమై ఉన్నారో చూద్దాం. ఇదే యెషయా గ్రంథం 30వ అధ్యాయంలోనే ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ఏమై ఉన్నారో చెప్తా ఉన్నాడు. 30వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. ఏ పిల్లలు అంటే పిల్లలు? లోబడని పిల్లలు. లోబడని పిల్లలు. ఎవరి పిల్లలు? అన్యులు కాదు, దూరస్తులు కాదు, దేవుని ప్రజలైన వారు. దేవుని ప్రజలైనటువంటి వారు ఏమై ఉన్నారంటే లోబడని పిల్లలు అన్నాడు. ప్రియ మిత్రులారా, స్నేహితులారా, దీన్ని దేవుడు పాపంగా ఎంచాడు. లోబడకపోవటమే పాపము, విధేయత చూపకపోవటమే పాపము, దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క సాన్నిధ్యంలోకి రాకపోవటమే పాపం అన్నాడు. లోబడన పిల్లలు అనే మాట గమనిస్తున్నాం. ఇశ్రాయేలీలు ఎలాంటి పిల్లలంటే చెప్పండి? లోబడన పిల్లలు. దేవునికి లోబడరు, దేవుని వాక్యానికి లోబడరు. దేవుని పిల్లైన వారిని గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. వారు లోబడన పిల్లలు అన్నాడు. ఇది దేవుడు పాపంగా ఎంచాడు. రెండో మాట మనం చదువుకుందాం చూడండి. ఇక్కడ 9వ వచనం చదువుతారా? 9వ వచనం. వారు తిరగబడు జనులు, వారు తిరుగుబాటు చేయవారు అన్నాడు. ఇంకే పిల్లలు అంటే వీళ్ళు లోబడరు సరిగదా, ఇంకేం చేస్తారంట? తిరుగుబాటు చేసేవారు. అమ్మా, ఆనాడు ఉన్నారు, చెప్పండి, ఈనాడు కూడా ఉన్నారు. లోబడరు. ఏదైనా చెప్పితే తల్లి మీద తండ్రి మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడికి లోబడరు, తల్లికి తండ్రికి కూడా లోబడరు. లోబడని ప్రజలు మాత్రమే కాదు, తిరుగుబాటు చేయవారు అన్నాడు. ఇది ఎంత ఘోరమైన విషయమో చూడండి. ప్రియమిత్రులారా, స్నేహితులారా, ఆనాడేమి ఈనాడేమి ఇలాంటి వారు సమాజంలో కోకొలలుగా ఉన్నారు. ఇప్పుడు మరీ విస్తరించింది కనుక దేవుడు దీన్ని పాపంగా ఎంచుతున్నాడు. లోబడిన పిల్లలుగా ఉన్నవారు మాత్రమే కాదు, తిరుగుబాటు చేయవారు అన్నాడు. 9వ వచనం మళ్ళా చదవండి. వారు తిరగబడి జనులు, అబద్ధమాడు పిల్లలు. అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననొల్లని పిల్లలు. ధర్మశాస్త్రమును విననొల్లని వారు అన్నాడు. 3 విషయాలు మనం చదువుకున్నాం. ఒకటి,
లోబడని వారు. అమ్మా, ఎవరికి లోబడరు? దేవునికి లోబడరు. ఆనాడు ఇశ్రాయేలు దేవునికి లోబడిన వారు కాదు. మరి ఈనాడు మన చుట్టూ ఉన్నవారు, మన ఇంట్లో ఉన్నవారు, మనతో ఉన్నవారు, మన పిల్లలుగా ఉన్నవారు, పిల్లలు వినండి, ఏమై ఉన్నారు అంటే దేవునికి లోబడని వారు. దేవునికి లోబడకపోయినట్లయితే దేవుడు దాన్ని పాపంగా ఎంచుతున్నాడు. దేవునికి లోబడకపోయినట్లయితే దేవుడు దాన్ని నేరంగా ఎంచుతున్నాడు. దేవునికి లోబడకపోవటమే దేవుని దృష్టిలో అది ఘోరమైన నేరంగా దేవుడు ఎంచుతున్నాడు. ఈ రాత్రి దేవునికి లోబడేవారుగా ఉన్నామా, లేక దేవునికి అయిష్టులుగా అవిధేయులుగా ఉన్నామా? మళ్ళీ మనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఒక దైవజనుడు ఎలా చెప్పాడు, సాతానుడికంట 3 కొడుకులు ఉన్నారంట. ఎంతమంది అండి? ఎవరికి? సాతానికి. ఒకడి పేరేంటంటే రాడు అంట. ఏం పేరు? ఎక్కడికి రాడు? దేవుని సన్నిధికి రాడు. దేవుని సన్నిధికి రానివారంతా చెప్పండి, దేవుడు తెలిసి కూడా రానివారంతా ఎవరు? సాతాను యొక్క పెద్ద కొడుకులు. రెండో కొడుకు పేరు ఏం పేరంటే వినడం. వస్తారు కొందరు, ఎక్కడికి? దేవుని సన్నిధికి వస్తారు కానీ మనసు ఇక్కడే ఉంటారు, కానీ మనసు అంతా ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటుంది. కొందరు వస్తారు కానీ వినని వారంతా ఎవరు? సాతాను యొక్క రెండో కొడుకు అంట. కూతురవనే కొడుకవనే అంతే, రెండవ సంతానం కదా. పిల్లరా, దేవుడి సందులో కూర్చుంటాం, గోళ్ళకి వెళ్ళుకునేవాడు కొందరు, తలగొక్కునేవాడు కొందరు, ఏదేదో ఆలోచించేవారు కొందరు, పక్కోళ్ళతో మాట్లాడుకునేవాళ్ళు కొందరు, దేవుని మాటలు వినరు. చివరికి ఏం చెప్పారు అని అంటే ఏమో ఏం చెప్పారో, ఎందుకు? వినలేదు కాబట్టి. వినని వారు సాతాను యొక్క రెండవ సంతానం. మూడవ సంతానం ఏంటంటే లోబడడు. 3 కొడుకు పేరు ఏం పేరట? లోబడడు. చాలామంది వస్తారు, కొందరు రారు, కొందరు వస్తారు, కొందరు వింటారు, కానీ దేవుని వాక్యానికి ఏం చేయరంటే లోబడరు. ఆ రానోడు ఎంతో, లోబడినోడు కూడా. చెప్పండి, రానోడు ఎంతో, లోబడిన వాళ్ళు కూడా అంతే. అమ్మా వింటారా? దేవుని పిల్లైన మనము దేవుని దివ్య వాక్యం వినబడుతుండగా ఇంత పెద్ద లేఖనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేక మంది భక్తుల చేత వ్రాయించి మన చేతిలో ఉంచిన ఈ దివ్య గ్రంథాన్ని బోధిస్తూ ఉండగా వింటున్నారు, మంచిదే, కానీ లోబడుతున్నారా? లోబట్టం అంటే అలాగూ నడుచుకోవటం. దేవుని సంధిలో ఉన్నంతసేపు దేవుని బిడ్డలుగా ఉంటాం. ఈ స్థలాన్ని విడిచిన తర్వాత లోకస్తుల్లా కనబడకూడదు. మన ప్రవర్తన, మన మాట, మన నడవడికి కదండి మనకు ఉనికి, మన జీవితము లోకస్తుల్లా కనబడుతుందేమో. దేవుని యొక్క సన్నిధికి రాకపోవటమే పాపము, దేవుని మాట వినకపోవటమే పాపము. 3వ మాట చెప్పండి, దేవుని మాటకు లోబడకపోవటమే పాపము. అలా అయితే దేవుని మాటకు మనం లోబడే వారంగా, విధేయత చూపించే వారికి ఉన్నామా? లోబడని పిల్లలు అన్నాడు. 2 తిరుగుబాటు చేయవారు అన్నాడు. 3 దేవుని ధర్మశాస్త్రాన్ని విననవారు. దేవుని ధర్మశాస్త్రాన్ని విననవారు. ఒకసారి మనము హోషియా గ్రంథానికి వెళ్దాం. చూడండి, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో 4వ అధ్యాయము 5వ వచనం చదువుతారా, లేక 6వ వచనం చూడండి. ఇశ్రాయేలుకి ఏమి లేదంట, ఏమి లేదటండి. నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు, నీవు జ్ఞానమును విసర్జిస్తున్నావు, జ్ఞానం విసర్జిస్తున్నావు. ఇంకా చదవండి. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును అది విడిచిపెట్టడం, వినకపోవటమే కాదు, చెప్పండి, మర్చిపోవటం అన్నమాట. దేవుడు ఎవరు?
మరవనివాడు. మనుషుడు ఎవరు? మర్చిపోయేవాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోతా ఉన్నాడు. దైవ గ్రంథము మన గృహాల్లో ఉంటుంది, కానీ ఆదివారం తీస్తాం, మళ్ళీ ఆదివారమే దాంతో పని. అది ఎక్కడ ఉంటుందో నెలుక్కునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కదండి. అది తలగడి కింద ఉందా, బీరువాలో ఉందా, లేక ఏదో పుస్తకాల మధ్యలో ఉందా అని బైబిల్ నెలుక్కుని దాని దుమ్మంతా దులుపుకుని తీసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. కొందరు బైబిళ్ళే తేవట్లేదులేండి. ఇప్పుడు బైబిల్ అంతా ఎక్కడ ఉంటుంది? సెల్ ఫోను. కొందరు పాస్టర్ గారులు సెల్ ఫోన్లో చూసే ప్రసంగం చేస్తున్నారు కొన్ని తలాల్లో. నేను చూశాను కూడా. కొందరు విశ్వాసులు బైబిల్ తేవట్లేదండి, పాటల పుస్తకం అందులోనే ఉందంట. బైబిల్ కూడా అందులోనే ఉంది. ఒక బైబిల్ కాదు, ఇంగ్లీష్ బైబిల్, హిందీ బైబిల్, తెలుగు బైబిల్, ఇవన్నీ మోసుకురావకల దాంట్లోనే ఉన్నాయి. ఒకసారి నేను ఒక పెద్ద సభ కొవ్వూరు ప్రక్కనే ఒక గ్రామంలో ప్రసంగం చేస్తూ ఉన్నాను. చీకట్లోంచి చదువుతున్నాడు ఒక కుర్రోడు బైబిల్. నేను ఎక్కడ అని చూసేసరికి ఇక్కడ వెళ్తుర్లో ఉన్నాడు, ఎవరు కనిపించలేదు. పెద్ద సభ అది, చీకట్లోంచి చదువుతున్నాడు. నేను అన్నాను, బాబు బైబిల్ చదివే అబ్బాయి ఎక్కడున్నాడు అన్నాను. చెయ్యెత్తాడు. ఎక్కడి నుంచి? చీకట్లో నుంచి. అరే చీకట్లో నీకు బైబిల్ ఎలా కనపడుతుందంటే ఆ పక్కన వాళ్ళు అన్నారు, సెల్లో చదువుతున్నాడండి అన్నారు. నేను అన్నాను, నువ్వు సెల్లో చదివిలా ఉంటే నా ప్రసంగానికి నీ బైబిల్ నీ చదవటం అనేది మానే నాయన. విలువైన గ్రంథాన్ని దేవుడు మన చేతిలో ఉంచాడు. కీర్తన గ్రంథములు అన్నాడు, ఇదే మనకు ఘనత. ఏది? దేవుని వాక్యము చాలా విలువైనది. ఈవేళ దైవ సన్నిధికి వస్తున్నాం, బైబిల్ తేకుండగా, పాటల లేక కీర్తన పుస్తకం తేకుండగా వచ్చి ఈ స్థలంలో నిలబడి చాలామంది ప్రసంగం చేసేవాళ్ళు చెప్పరండి, సెల్ ఫోన్లో చూసి చేస్తున్నారు. బైబిల్తో పని లేదు. చెప్పండి, పాడేవారు చెప్పండి, పాడేవారు ఏం చూస్తున్నారు? నాకున్నటువంటి పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్తాను, బాబు మీరు సెల్ ఫోన్లో చూసి సంఘంలో ఏ పాటలు మీరు పాడొద్దు. ఒకవేళ అది పాడటానికి అనుకూలమైనటువంటి అక్షరాలు దాంట్లో ఉండొచ్చు, కానీ దాని విలువ, బైబిల్ యొక్క విలువ, కీర్తన పుస్తకం విలువను ఇక్కడ మనం ఏం చేయకూడదు? చెప్పండి, తగ్గించకూడదు. ఒకవేళ నీ యొక్క సెల్ ఫోన్లో అనేక కీర్తన పుస్తకాలు అమర్చబడి ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఏం చూసి పాడాలి? చెప్పండి. కీర్తన పుస్తకం తెరిచి పూసి పాడితే ఎంత అందంగా ఉంటుంది, సెల్లోని చూసి పాడితే ఎంత అందంగా ఉంటుంది. నాకున్నటువంటి నేను చూసే స్థానిక సంఘాల్లో ఎవరు కూడా సెల్ ఫోన్లో చూసి కూర్చొని కానీ నిలబడి కానీ ఎవరు పాడరు. పాడటానికి నేను అంగీకరించను. ఎందుకంటే పాటల పుస్తకం విలువను మనం ఏం చేయకూడదు? చెప్పండి, తగ్గించకూడదు. సెల్ ఫోన్లో చూసి బైబిల్ చదివి అందించడం నేను ఇష్టపడను. ఎందుకంటే నీ చేతులు ఏముండాలి? దైవ గ్రంథం ఉండాలి. ఇశ్రాయేలు దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? వదిలేశారు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు హోషేలో మనం చదువుకున్నాం. దేవుని ధర్మశాస్త్రం అని మీరు ఏమన్నాడు? మర్చిపోయారు అన్నాడు. ఈవేళ దైవ గ్రంథం లేదు, పాటల పుస్తకం లేదు, కేవలం చేతులు ఆడించుకుంటే ఇక్కడికి వస్తూ ఉన్నాం. సెల్ ఫోన్ తీసుకుని సమయమంతా దాంతోనే గడుపుతూ ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, దేవుని వాక్యానికి మనం ఏమి ఇవ్వాలి? విలువ ఇవ్వాలి. మన యొక్క ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. దాన్ని మర్చేవారంగా, దాన్ని విడిచేవారంగా ఉండకూడదు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట్లాడంటే, దేవుని ధర్మశాస్త్రమని మీరు చదవండి. పోను అక్కడి నుంచి చాలాసేపు ఎందుకు అది వచ్చి అందుకని మర్చిపోయారు మీరు. ఆ వచనం చదవండి, 9వ వచనం కదా, 30వ అధ్యాయం 9వ వచనం. వారు తిరగబడి జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. యెహోవా ధర్మశాస్త్రమును విననొల్లని ప్రజలు. ప్రియులారా వినండి, దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉన్నామా? దేవుని వాక్యానికి లోబడేవారుగా ఉన్నామా? దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా ఉన్నామా? లేక ఇశ్రాయేలు ప్రజల వల్లే మనము కూడా విననొల్లని ప్రజలుగా ఉన్నామా? కనుక 3 విషయాలు మనం చదువుకున్నాం. లోబడిన వారు, 2 తిరుగుబడేవారు, చెప్పండి, 3వది దేవుని ధర్మశాస్త్రమును విననొల్లని వారు అన్నాడు. ఇవి దేవుడు పాపముగా ఎంచాడు.
దేవుడు పాపముగా ఎంచాడు. ఎందుకంటే ఆనాడు మోషే ద్వారా ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది, ప్రవక్తల ద్వారా గ్రంథాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి, ప్రవక్తలు ఇవ్వబడ్డారు, యాజకులు ఇవ్వబడ్డారు, రాజులు ఇవ్వబడ్డారు. వారిని క్రమపరచడానికి, సరిచేయడానికి, చక్కచేయడానికి ఓ గొప్ప వ్యవస్థనే దేవుడు ఏర్పాటు చేస్తే దేవుని ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేశారు? వినలని వారిగా ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథమే ఆ సమస్త సమస్యలకు పరిష్కారం. యాజకులు ఎలాగో యాజకత్వం జరిగించాలో, రాజులు ఎలాగో పరిపాలన జరిగించాలో, అలాగే ప్రజలు ఎలాగో తన కుటుంబాన్ని చక్కబరచాలో, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి చెప్పండి? ఆనాడు ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి. ఈవేళ ఆ గ్రంథాన్నే వారు విడిచిపెడితే, ఆ గ్రంథాన్నే మర్చిపోతే, ఆ గ్రంథాన్నే వారు తృణీకరిస్తే వారి జీవితాలు ఎలా కట్టబడతాయి? రాజులు ఎలా పాలిస్తారు? యాజకులు ఎలా సేవ చేస్తారు? ప్రజలు ఎలా తన కుటుంబాన్ని నడిపించుకుంటారు? ఈవేళ దేవుని వాక్యాన్ని చదివి దాన్ని అనుసరించే వారి కుటుంబాలు దీవెనకరంగా ఉన్నాయి. దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించేవారు కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి ప్రియులారా. కనుక దేవుడు దీన్ని పాపముగా ఎంచాడు. మరి పాపానికి ఏముంది చెప్పండి? పాపమునకు జీతం మరణము, ఇదే నీకు ఇలలో నా ధర్మశాస్త్రమా. పాపమునకు జీతం మరణము, ఇదే నీకు ఇలలో నా ధర్మశాస్త్రము. పాపము మరణమే, ఇదే ధర్మమా. పాపము మరణము, ఇదే ధర్మమా. అది తెలుసుకొనుటయే, అది తెలుసుకొనుటయే నీకు ధర్మము. పాపమునకు జీతం మరణము, ఇదే నీకు ఇలలో నా ధర్మశాస్త్రమా. పాపమునకు జీతం మరణము. ప్రియులారా, పాపానికి ఏముంది? ఉదయమంతా పని చేస్తే పనివాడికి సాయంకాలం ఏమిస్తారు చెప్పండి? కూలి ఉంది. నెలంతా ఉద్యోగం చేస్తే కదండి ఉద్యోగస్తునికి నెల చివరిలో ఏమిస్తారు? జీతం ఇస్తారు. మరి జీవితం అంతా పాపం చేసే మానవుడికి ఆ దేవుడు ఏమి సిద్ధపరిచాడంటే శిక్ష సిద్ధపరిచాడు. కానీ ఇశ్రాయేలు గురించి ఇలా మాట్లాడాడు. వారి మీద పంపించబోయే శిక్షను గురించి దేవుని వాక్యం ఇలాగ రాయబడింది. ఆ మాటలు చదువుకుందాం చూడండి. పాపమునకు శిక్ష తప్పదు అనే మాట మనం లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి 30వ అధ్యాయంలో 13, 14 వచనాలు కలిపి చదువుకుందాం. ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి, మీ దోషానికి రావాల్సిన శిక్ష ఏమంటే ఎత్తైన గోడ నుండి, జోగు పడబోవుచున్న గోడ అండవలే అగును అన్నాడు. వారికి రాబోయే శిక్షకు పోలికలు చెప్తా ఉన్నాడు. ఒక పోలిక ఏంటంటే గోడ ఎత్తుగా ఉంది, ఆ గోడ పక్కనే వారు ఉన్నారు. ఇప్పుడు ఎత్తైన గోడ నుండి ఒక పెద్ద అండ ఊడి పడితే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఆ గోడకి సమీపంగా ఉన్న వారికి ఏం జరుగుద్ది? మరణము తప్ప వేరే గతి లేదు. ఓ ఇశ్రాయేలు వారులారా, ఎత్తైన గోడ నుండి పడు, ఒక అండవలే నేను మీ మీదకి శిక్షను పంపించబోతున్నాను అన్నాడు. ఒక పోలిక చెప్తూ అన్నాడు, ఇదిగో ఒక ఎత్తైన గోడ నుండి అండ ఊడి పడితే అని సమీపంగా ఉన్న వారికి ప్రాణ నష్టం కలుగుద్ది. అలాగే నేను మీ మీదకి ఒక శిక్షను పంపించబోతున్నానని శిక్షక పోలిక తెలియచేస్తున్నాడు. రెండో మాట చదువుకుందాం. ఇక్కడ 14వ వచనం చూస్తారా? 14వ వచనం. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు, కుమ్మరి వాని కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టగా దాన్ని పగలగొట్టును అనే మాట గమనిస్తా ఉన్నాం. చూడండి, మరొక పోలిక చెప్తా ఉన్నాడు. కుమ్మరవాణి ఇంటి దగ్గర ఉన్నటువంటి కొండను పగలగొట్టినప్పుడు ఇక ఆ కొండ దేనికి ఉపయోగపడదు, దేనికి పని చేయదు. అలాగున మీరు ఉంటారు అని చెప్పాడండి. శిక్షక పోలికలు చెప్తా ఉన్నాడు. ప్రియమిత్రులారా గమనించండి,
దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా ప్రేమించాడో, వారు చేసిన పాపానికి దోషానికి రావాల్సిన శిక్ష ఎలాంటిదో ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. చెప్పండి. ఎత్తైన గోడ నుండి జోగు పడబోవు అండవలే ఉంటారు అన్నాడు. ఒక అండ పడినప్పుడు దాని యొక్క సమీపంగా ఉన్న వారికి ఏం జరుగుద్ది? ప్రాణ నష్టం. రెండవది, కొమ్మరవాణి ఇంటి దగ్గర ఉన్నటువంటి కొండను అది పగలగొట్టబడినప్పుడు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని అది ఏమాత్రం కూడా దేనికి పని చేయదు. ఆ కొండను విడిచిపెట్టక పగలగొట్టినట్లుగా నేను మీ మీదకి చెప్పండి శిక్షను పంపబోతున్నాను అన్నాడు. ఇదొక పోలిక. మరొక మాట కూడా ఇక్కడ చదువుకుందాం. పొయ్యిలో నుండి నిప్పు తీయటకు కానీ 33వ వచనం చూడండి. 33వ వచనం. పూర్వము నుండి